ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ గురించి చర్చ మళ్ళీ ప్రారంభమైంది. అసలు ఈ హంటా వైరస్ యొక్క వ్యాప్తి ఎలా ఉంటుంది, అలాగే ఇది ప్రపంచానికి ఏ విధమైనటువంటి థ్రెట్ని ఇస్తుంది. ఎందువల్ల అంటే మనం అందరూ కూడా కోవిడ్ సమయంలో మనం చూసాం ఆ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ కోవిడ్ ఏ విధంగా డెల్టా కావచ్చు, అలాగే ఏ విధంగా రూపాంతరం చెందడం, మెటామార్ఫోసిస్ కావటం, అలాగే మనం చూసాం ప్రాణ నష్టం అనేటువంటిది కని విని ఎరుగని రీతిలో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసినటువంటి ఆ కోవిడ్ వైరస్ గురించి మనం మర్చిపోకముందే మళ్ళీ ఒకసారి హంటా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అసలు ఈ హంటా వైరస్ ఎలా గుర్తింపుకు వచ్చింది, అలాగే ఈ హంటా వైరస్ యొక్క ప్యాథోజెనిక్ అలాగే క్లినికల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఎంవి హోండియస్ ఈ షిప్ అర్జెంటీనా నుంచి కేప్ వెర్డీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ షిప్లో ఉన్నటువంటి ఒక 70-year-old ఆర్నిథాలజిస్ట్ లియో షిల్పెరార్డ్, అతని వైఫ్ మిర్జామ్, వాళ్ళిద్దరూ కూడా ఆర్నిథాలజిస్ట్ అయినటువంటి లియో రేర్ బర్డ్ను ఒకటి సైట్ చేయడానికి ఆయన అర్జెంటీనా వెళ్ళటం జరిగింది. మరి అమెరికాస్లో ఉంటున్నటువంటి, అంటే సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో విస్తృతంగా ఉంటున్నటువంటి, అలాగే సౌత్ అమెరికాలో మాత్రమే కనిపించేటువంటి ఆ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్, అది ఒక యూనిక్ స్పీషీస్, దాన్ని డార్విన్ క్యారా అని అంటారు. మరి ఆ పక్షిని సైట్ చేయటానికి, ఆ బర్డ్ని చూడటానికి, దాని గురించి పరిశోధన చేయటానికి ఆర్నిథాలజిస్ట్ అయిన లియో అర్జెంటీనా చేరుకున్నారు. మరి అక్కడ చేరుకున్న తర్వాత ఆ అర్జెంటీనాలో అతను ఒక డంపింగ్ యార్డ్కు వెళ్ళారు. అంటే అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద డంపింగ్ యార్డ్ సమీపంలోనే ఈ పక్షి యొక్క కదలికలు గమనించామని చెప్పడం చేత అతను తన ఎక్విప్మెంట్తో, రీసెర్చ్ టూల్స్తో ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళటం, అక్కడే ఆయన చాలా సమయం గడపటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయటం, వీటితో దాదాపు 4 రోజుల తర్వాత హోండియస్ షిప్లో ఆయన ప్రవేశించడం, మిగతా ఐలాండ్స్ కూడా ఆయన, అంటే ఒక ఎక్స్పెడిషన్ లాగా ఉంది ఈ ట్రిప్. కాబట్టి ముఖ్యంగా అట్లాంటిక్లో ఉన్నటువంటి డిఫరెంట్ రిమోట్ ఐలాండ్స్కి వెళ్తూ అది అంటార్క్టికా వెళ్ళేటువంటి ఒక నేపథ్యంలో ఈ షిప్ కేప్ వెర్డీకి వచ్చే సమయానికి అతనికి తీవ్రమైనటువంటి జ్వరం, ఆ హెమరాజిక్ ఫీవర్, అంటే అది అన్కంటైనబుల్ ఫీవర్. మరి ఆ ఫీవర్, బాడీ ఏక్స్, అలాగే అబ్డామినల్ పెయిన్, అలాగే డిఫరెంట్ ఆర్గాన్స్ కూడా మాల్ ఫంక్షనింగ్కు గురి కావడం చేత ఆ ఎమర్జెన్సీలో అతను మరణించడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ మరణించాడో షిప్ కెప్టెన్ కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే నియరెస్ట్ పోర్ట్ అయినటువంటి కేప్ వెర్డీకి అతను కాల్ చేశారు, ఎమర్జెన్సీ కాల్ చేసి ఈ విధంగా ఒక ప్రయాణికుడు ఆకస్మికంగా మరణించడం జరిగింది. మరి అతని భార్య అయినటువంటి మిర్జామ్ ఆ మృతుని యొక్క దేహాన్ని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఒరిజినల్ నేటివ్ ప్లేస్ అయినటువంటి నెదర్లాండ్స్, డచ్కి వెళ్దామని ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కూడా కొలాప్స్ అయి పడిపోయారు. మరి ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ 2 deaths. ఇంటర్నేషనల్ ఫోకస్ మొత్తం ఈ యొక్క మిస్టీరియస్ డెత్స్ మీద పడింది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారో అందులో వాళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ యాండిస్ స్ట్రెయిన్ ఆఫ్ హంటా వైరస్. అంటే మళ్ళీ ఒకసారి హంటా వైరస్ తెరపైకి వచ్చింది. మరి ఎలా వీళ్ళు ఈ విధమైనటువంటి వైరస్కి ఎలా గురి అయ్యారనేటువంటి ఒక విస్తృతమైన పరిశోధన చేసిన తర్వాత ఈ ఆర్నిథాలజిస్ట్ అయినటువంటి లీ, ఆయన ఈ షిప్ ఎక్కటానికి ముందు ఎక్కడికి వెళ్ళారో, ఏ ప్రాంతాల్లో తిరిగారో అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు తెలిసింది వీరు అక్కడ ఆ పక్షిని చూడటానికి, ఏదైతే డార్విన్ క్యారాని సైట్ చేయడానికి ఎప్పుడైతే అక్కడ ఈ అర్జెంటీనాలో ఉన్నటువంటి అతిపెద్ద డస్ట్ బిన్, ఆ డస్ట్ క్యాంప్కి వెళ్ళారో, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యర్థాల మధ్య ఈ మైస్ అని అంటాం, అంటే ర్యాట్ యొక్క డ్రాపింగ్స్, వాటి నుంచి వచ్చేటువంటి ఒక వేపర్ ఏదైతే ఉందో అవి ఇన్హేల్ చేయటం వల్ల ఇతను హంటా వైరస్ గురి అయ్యాడు అనేటువంటి ఒక నిర్ధారణ వచ్చింది. మరి రొడెన్షియా ఫ్యామిలీకి చెందిందే మైస్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ మ్యాచెస్ విత్ దట్. అలాగే ప్యాథోజెనిక్ క్లినికల్ సిమ్టమ్స్ కూడా చాలా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ది యాండిస్ వెరైటీ ఆఫ్ హంటా వైరస్. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ హంటా వైరస్ అనేటువంటిది మామూలుగా హ్యూమన్ టు హ్యూమన్ వ్యాప్తి చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని మనం చెప్తాం. అలాగే
క్లీన్ అనే బ్లూంబర్గ్ చెందినటువంటి, అలాగే జాన్ హాప్కిన్స్ మెడికల్ స్కూల్కి చెందినటువంటి మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, హ్యూమన్ టు హ్యూమన్ వ్యాప్తి అనేది చాలా తక్కువ. కానీ ఈ యాండిస్ వెరైటీలో ఉన్నటువంటి ఒక స్ట్రెయిన్ మాత్రం హ్యూమన్ టు హ్యూమన్ వ్యాప్తికి కూడా తోడ్పడుతుంది అని. అందువల్లే లియో వైఫ్ అయినటువంటి మిర్జామ్ కూడా కొలాప్స్ అయిపోయారు. కాబట్టి హ్యూమన్ టు హ్యూమన్ కూడా ఉంది అని ఎప్పుడైతే విన్నారో వెంటనే ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ అనేటువంటిది కావటం జరిగింది. ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ విషయాన్ని చాలా ట్రాక్ చేసి ఈ విషయాన్ని ఒక విధానంలో అధ్యయనం చేయడానికి కూడా ఒక కమిటీని నియమించింది. ఎందువల్ల అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ టైంలో కూడా చక్కటి ప్రతిపాదనల చేత ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ వ్యాప్తిని కూడా అరికట్టేటువంటి ఒక చక్కటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ వైరస్ రిలాప్స్ అవుతుందనేటువంటి కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హంటా వైరస్ మళ్ళీ తెరపైకి రావడాన్ని చూసి WHO కూడా అలర్ట్ అయింది. అలాగే గైడ్లైన్స్ కూడా సిద్ధం చేసింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ హ్యూమన్ టు హ్యూమన్ అనేటువంటిది ఈ వ్యాప్తి అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ రొడెన్షియా ఫ్యామిలీకి చెందినటువంటి ఈ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ వ్యాధి అనేటువంటిది వాటి యొక్క డ్రాపింగ్స్ కావచ్చు, సెలైవా కావచ్చు, అలాగే యూరిన్ కావచ్చు, అలాగే వాటి నుంచి వచ్చేటువంటి వేపర్స్ కావచ్చు, అవి కూడా డెఫినెట్గా వైరస్ని కలిగి ఉంటాయి. కాబట్టి వైరస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అది ఎఫెక్ట్ చేస్తుంది అని నిర్ధారణ అయింది. మరి ఈ సిమ్టమ్స్ మనకు తెలుసు. ఆ వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా 8 వీక్స్ అని చెప్పారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మార్చ్ 27 అర్జెంటీనాకు వచ్చారు లియో. మరి 1 మే ఈ యొక్క షిప్ జర్నీ అనేటువంటి స్టార్ట్ అయింది అండ్ ఆన్ 6th హీ కొలాప్స్డ్. కాబట్టి ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్ లోపలనే ఉంది. అలాగే ఈ టైంలోనే ఆ సిమ్టమ్స్ సర్ఫేస్ కావడం, ఆ హెమరేజిక్ ఫీవర్ రావడం, వీటి వల్ల శరీరం అంతా కూడా ఆ మాల్ ఫంక్షనింగ్ గురి అయ్యి మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ కావడం అండ్ దట్ లెడ్ టు ఇన్స్టెంట్ డెత్. మరి ఇవన్నీ సిమ్టమ్స్ చూసినప్పుడు హంటా వైరస్ అనేటువంటిది ఏంటి అనేటువంటి ఒక విచారణ, ఆసక్తి, క్యూరియాసిటీ కూడా ప్రపంచ దేశాల్లో అలాగే ముఖ్యంగా మన భారతదేశంలో కూడా చాలామంది ఇప్పుడు హంటా వైరస్ గురించి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ హంటా వైరస్ యొక్క ఆరిజిన్ ఎక్కడైంది, ఎలా అయింది అనేటువంటిది చాలా ఆశ్చర్యకరం. అసలు ఈ వైరస్కి ఆ పేరు ఎలా పెట్టారనేది కూడా చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 1954 ఆ ప్రాంతంలోనే మనం చూసినట్టయితే ఈ వైరస్ అనేటువంటిది 51, 54 ఆ ప్రాంతంలోని వైరస్ను కనుగొనడం జరిగింది. అది ఎలా అంటే కొరియన్ వార్ సమయంలో యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంటర్నేషనల్ కమాండ్ టీం అక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళలో చాలామందికి ఒక రకమైన మిస్టీరియస్ ఫీవర్ వచ్చింది. మామూలు మందులకు లొంగటం లేదు. మరి ఈ హెమరేజిక్ ఫీవర్, అలాగే చూసినట్టయితే రీనల్ ఫెయిల్యూర్ కూడా కావటం వల్ల దీన్ని ఎలా, ఈ యొక్క వైరస్ ఏంటి, దీనికి కారణం ఏంటి అని వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అఫెక్టెడ్ పార్టీని అక్కడ హంటన్ రివర్ పక్కన వాళ్ళనంతా ఒక క్యాంప్లో పెట్టడం జరిగింది. హంటన్ రివర్ పక్కన ఉన్నటువంటి ఈ పేషెంట్స్లో ఉన్న వైరస్కు హంటా వైరస్ అని పేరు పెట్టారు. అలా ఆ రివర్ పేరును ఈ యొక్క వైరస్కి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వైరస్లో ఉన్నటువంటి సివియరెస్ట్ ఆ సిమ్టమ్స్ వల్ల డెత్ అనేటువంటిది నిజంగా 35% ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం చూసినట్టయితే ఈ రీనల్ ఫెయిల్యూర్ వీటి వల్ల కూడా మనం డెత్ రేట్ అంటే 1 to 15% అని మనకు WHO స్టాండర్డ్ ఒక నోటిఫికేషన్స్ గైడ్లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రెస్పిరేటరీ ట్రాక్ట్ను ఇది ధ్వంసం చేసి అలాగే దాని ద్వారా మెదడులోకి ప్రవేశించి అలాగే శరీరంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గాన్స్ను కూడా వాటి ఫంక్షనింగ్ను అది డ్యామేజ్ చేస్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి వైరస్ సంబంధించినటువంటి విషయంలో అవేర్నెస్ కలిగి ఉండాలి. అలాగే సిమ్టమ్స్ వచ్చినప్పుడు దీన్ని సామాన్యమైన ఫీవర్గా భావించి దాన్ని అలా కాకుండా అది రిపీటెడ్ ఫీవర్స్ కనుక వస్తూ హై టెంపరేచర్స్, అబ్డామినల్ పెయిన్స్, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రీనల్ ఫెయిల్యూర్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా హంటా వైరస్ సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవడం కూడా కంపల్సరీ అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వైరస్కు సంబంధించినటువంటి ఏదైనా థెరపీ ఉందా అనేటువంటిది కూడా చాలామందిలో ఉన్నటువంటి ఆసక్తి. అసలు ఇప్పటి వరకు WHO గైడ్లైన్స్ ప్రకారం దీనికి ఒక డెఫినిటివ్ థెరపీ అంటూ లేదు.
మనం సిమ్టమాటిక్గానే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే దాన్ని తగ్గించేది, రీనల్ ప్రాబ్లం ఉంటే అలాగే, అబ్డమినల్ పెయిన్ ఉంటే అలాగే, అలా మనం డిఫరెంట్ సిమ్టమ్స్ని బట్టి, అలాగే ముఖ్యంగా టెంపరేచర్ రిడక్షన్ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. కానీ ఒక సాలిడ్గా దీనికంటూ ఒక పర్టికులర్ వైరస్కి సంబంధించినటువంటి యాంటీవైరల్ ప్రిస్క్రిప్షన్, ఒక ప్రిస్క్రైబ్డ్ డ్రగ్ కానీ, మెడిసిన్ కానీ, లేకుంటే ఒక వ్యాక్సిన్ కానీ, అసలు డ్రగ్గే లేదు. కాబట్టి ఇక వ్యాక్సిన్ గురించి మనం ఆలోచించాలంటే కూడా ఇట్ ఈస్ టేకింగ్ టైం అని మనకు చెప్తూ ఉన్నారు మాలిక్యులర్ బయాలజిస్ట్. అలాగే ఫార్మసిస్ట్ కూడా, మోడర్నా కావచ్చు, అలాగే డిఫరెంట్ ఫార్మసీ వరల్డ్ టాప్ కంపెనీస్ అని కూడా ఏమంటున్నాయంటే ద ప్రాసెస్ ఈజ్ ఆన్. కానీ ఎందుకు దీంట్లో ప్రోగ్రెషన్ ఇప్పుడు అనుకున్న స్థాయిలో లేదు అంటే, ఇది నిజంగా చెప్పాలి అంటే ఈ వైరస్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. అదేంటి అంటే, ఇది యాక్చువల్గా ఏషియాలో అలాగే యూరోప్లో ఎండెమిక్ స్టేట్లో ఉంది. దాన్ని ఓల్డ్ వైరస్ అని అంటాం. దీంట్లో ఉన్నటువంటి న్యూ స్ట్రెయిన్స్ అంతా కూడా బోత్ అమెరికాస్లో, అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉంది. ముఖ్యంగా సౌత్ అమెరికాలో దీని ప్రెజెన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిలో నిజంగా 40 రకాలైనటువంటి స్ట్రెయిన్స్ ఉన్నాయి. ముఖ్యంగా యాండిస్ స్ట్రెయిన్ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మనం హోండియాస్ షిప్లో చూసాం. అక్కడ ఉన్నటువంటి యాండిస్ స్ట్రెయిన్ చాలా డేంజరస్. అది దానివల్లే అది హ్యూమన్ టు హ్యూమన్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరి వల్ల మిగతా 8 పేషెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారని మనకు తెలుస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో, పేషెంట్స్ కానీ ప్యాసింజర్స్ని అందరినీ కూడా ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి వాళ్ళందరినీ స్పెయిన్ నుంచి కూడా వాళ్ళ డెస్టినేషన్స్కి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హంటా వైరస్ గురించి తెలుసుకోవాలి. ఈ సందర్భంలో మనం హంటా వైరస్ గురించే కాదండి, కోవిడ్ మనకు చాలా గుణపాఠాలు నేర్పించింది. అదేంటి అంటే, బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా హైజీన్ అనేటువంటిది కంపల్సరీ. వెదర్ వీఆర్ అఫెక్టెడ్ బై వైరస్ ఆర్ నాట్, ఇంట్లో బయట మనం వాడే వస్తువుల విషయంలో ప్రతి చోట కూడా మినిమం హైజీన్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఆ హైజీన్తో పాటు మనం బేసిక్ కొంత అవేర్నెస్ కూడా ఉండాలి. వైరస్ అంటే ఏంటి, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటి, క్వారంటైన్ అంటే ఏంటి, ఐసోలేషన్ అంటే ఏంటి, అలాగే వ్యాక్సిన్ అంటే ఏంటి, మెడికేషన్ అంటే, వీటి గురించి కొంత అవగాహన కూడా ఉండాలి. అలాగే మనకు కోవిడ్ వైరస్ మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పింది. ఎప్పుడు కూడా మనం చేసే పనులలో మనం తినే ఆహారం కానివ్వండి, అలాగే ముఖ్యంగా మనం తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఆహారం అంటే ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్ పెట్టడం, అసలు ఆర్డర్ పెట్టిన ప్లేస్లో ఆ ఫుడ్ ఎలా వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు అనే అవగాహన మనకు ఉండదు. వాట్ వీ వాంట్ అంటే జస్ట్ మనం వీ వాంట్ ఆ స్విగ్గీలో బుక్ చేయడం, లేదా ఇంకొక యాప్లో బుక్ చేయడం, ఫుడ్ డెలివరీ యాప్స్లో బుక్ చేయడం, అది రాగానే దాన్ని తీసేసుకొని ఏ ఆలోచన లేకుండా తినేస్తున్నారు. మరి ఇది నిజంగా మనం ఆలోచించదగ్గ క్షణం. ఎందువల్ల అంటే హంటా వైరస్ ఎక్కడో అర్జెంటీనాలో, అలాగే కేప్ వెర్డీలో, స్పెయిన్లో డిటెక్ట్ అయింది. కాబట్టి వీఆర్ వెరీ ఫార్ ఆఫ్. కాబట్టి మనం సేఫ్గా ఉన్నామని అనుకోరాదు. వైరస్ అనేటువంటిది వ్యాప్తి మనకు తెలియకుండా చాప కింద నీరులా వస్తున్నటువంటి నేపథ్యంలో మేబీ హంటా వైరస్ కాకపోవచ్చు, ఇంకొక రకమైన వైరస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద పాండమిక్ మనం చూసాం. పాండమిక్ నుంచి బయటపడిన తర్వాత మనం అందరూ కూడా హైజీన్ పాటించాలి, ఫుడ్ విషయంలో మితంగా తినాలి, జాగ్రత్త వహించాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ అండ్ ఫైబ్రస్ మెటీరియల్ను బాగా ఎక్కువగా తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓపెన్ ఎయిర్లో మనము సన్లైట్ కింద ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్, అలాగే యోగా. భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి అరుదైన ఒక కానుక యోగా. కాబట్టి యోగా, ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల లంగ్ పవర్ పెరుగుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తట్టుకునే ఇమ్యూనిటీ మనలో ఉంటుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్, బాడీ కాన్స్టిట్యూషన్ను దృఢంగా ఉంచేటువంటి ఆ యోగా ప్రాక్టీస్ కూడా మనం చేయాలి. ముఖ్యంగా హంటా వైరస్ అనేటువంటిది ఇప్పుడు మనకు సర్ఫేస్ అవుతున్నటువంటి నేపథ్యంలో WHO గైడ్లైన్స్ ప్రకారం మనకు పెద్దగా ప్రపంచ దేశాలకు ముప్పు, అలాగే ఒక పాండమిక్ సిచ్యువేషన్ లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నా కూడా జాగ్రత్త అనేటువంటి చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ.